కాంగ్రెస్ ప్రభుత్వంపై డిగ్రీ గెస్ట్ లెక్చరర్లు పోరుబాట పట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా నెలకు 50,000 వేతనంతో పాటు 12 నెలల కన్సాలిడేటెడ్ పే అమలు చేయాలని ఆందోళనకు దిగారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నాంపల్లి విద్యాభవన్ ముందు డిగ్రీ గెస్ట్ లెక్చరర్లు ఆందోళన చేపట్టారు. చాలీచాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి మహేష్ పూర్తి అప్డేట్స్ అందిస్తారు. తమను ఆటో రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అందరూ కూడా ఈరోజు నాంపల్లిలోని విద్యాభవన్ని ముట్టడించిన పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కోర్రా ఈశ్వర్రావు ఉన్నారు. వారిని అడగడం మరింత తెలుసుకుందాం. అలా చెప్పండి, ప్రధానంగా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మీకు ఎలాంటి హామీలు ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్లో మేము అప్పుడున్నటువంటి ఏమంటారు ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీధర్ బాబు గారిని యూజీసీ నిబంధనల ప్రకారంగా అంటే ప్రతి నెలకు 50,000 కన్సాలిడేట్ పే ఇవ్వాలని 2019 యూజీసీ గైడ్లైన్స్ చెప్తున్నాయి. అదే విషయాన్ని వెళ్ళి చెప్తే ఖచ్చితంగా మీరు జెన్యూన్ కాజు తర్వాత న్యాయమైనటువంటి డిమాండ్ మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఇచ్చిన ఈ హామీని మేము పెట్టుకుంటాము, ఈ హామీని నిలబెడతామని చెప్పేటువంటి మాట చెప్పారు. తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 8 రోజు ప్రజావాణి కార్యక్రమంలో ఫస్ట్ రోజే సార్ మీరు ఫలానా హామీ ఇవ్వడం జరిగింది, ఆ హామీని నెరవేర్చండి అని చెప్పేసి ఇచ్చినటువంటి లెటర్లతో పాటుగా ఇప్పటి వరకు 130 లెటర్లు సార్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి వాళ్ళకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అధికారికి కూడా సిఎస్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే కమిషనరేట్లో ఉన్నటువంటి కమిషనర్ మేడానికి తర్వాత జేడీలకు కూడా పలు సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం మరి కావాలని అంటే మాకు ప్రతి సంవత్సరం కూడా డిగ్రీ గెస్ట్ లెక్చరర్లు అంటే 149 డిగ్రీ కళాశాలల్లో 1940 మంది వర్క్ చేస్తున్నాం సార్. ఇక్కడ బడ్జెట్ మాత్రం 1940 మందికి 65 కోట్లు కేటాయిస్తుంది. కానీ ఇక్కడ కమిషనరేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యూనివర్సిటీల ఆల్మానక్తో ఇక్కడ ఇచ్చేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ నోటిఫికేషన్లు ఏమిస్తున్నారు అంటే యూనివర్సిటీ ఆల్మానక్ను ముడిపెట్టుకొని మాకు జీతం చేయడం వల్ల ఏమవుతుందంటే 12 నెలలకు కాకుండా వీళ్ళు ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతే 7 నెలలకే జీతం వస్తుంది. ఇక్కడ దసరా సెలవులు కావచ్చు, సంక్రాంతి సెలవులు కావచ్చు, విద్యార్థులకు పరీక్షలు వస్తే కూడా మేము పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇది ఎట్లా ఉందంటే శ్రమ దోపిడీ విధానానికి కూడా ఇది ఇంకా కొనసాగింపుగా తోస్తుంది. ఎందుకోసం అంటే ఇక్కడ డిగ్రీ గెస్ట్ లెక్చరరు ఇప్పటికీ అంటే తెలంగాణ రాష్ట్రంలో 149 ఏ డిగ్రీ కళాశాలకు వెళ్ళినా మినిమం 10 మంది ఉంటే అందులో 5 మంది 6 మంది మేమే ఉంటున్నాం. ఇక్కడ సిటీ కాలేజీలో కావచ్చు, ఖైరతాబాద్ కాలేజీలో కావచ్చు, బేగంపేట కాలేజీలో కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ 50 మందికి పైగా గెస్ట్ లెక్చరర్ల సర్వీస్ పైననే ఈ ఉన్నత డిగ్రీ విద్యా వ్యవస్థ నడుస్తుంది. అలాంటి మా సర్వీసులను అంటే పాఠం చెప్తేనే పైసలు ఇస్తామనేటటువంటి ఈ విధానాన్ని రద్దు చేయాలి. కన్సాలిడేట్ ఏదైతే మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటిది, ప్రతి నెల కన్సాలిడేట్ పేగా 50,000 వేతనం ఇస్తామని చెప్పారు. అదే హామీని మీరు 2.5 సంవత్సరాలు అయింది సార్. మీరు హానీమూన్ పీరియడ్ అయిపోయింది, మీ కష్టకాలం అయిపోయింది. మాకు ఇస్తామన్నటువంటి హామీని మీరు ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. అది మీ బాధ్యత. చెప్పిన మాటను నిలబెట్టుకోకుంటే గత ప్రభుత్వాలకు ఏవైతే బుద్ధి చెప్పినామో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఇక్కడ 149 డిగ్రీ కాలేజీలే ఉండొచ్చు, కానీ విద్యార్థులందరూ కూడా ఉంటారు. అంటే ఒక్కొక్క లెక్చరర్ ఈక్వల్ టు ఒక 20,000 ఓట్లతో సమానం అనేటటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాము. మీకు ఓట్లు కావాలంటే మా విద్యార్థులకు మేము మొబిలైజ్ చేయాలన్నా మా యొక్క ఏమంటారు క్రియాశీలకంగా పనిచేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క సర్వీసెస్ను మీరు గుర్తించాలని చెప్పేసి కోరుతున్నాను. విద్యాశాఖ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి వద్దనే ఉన్నది, ఏం డిమాండ్ చేయబోతున్నారు మీ సమస్యలకు సంబంధించి? మేము చేసే డిమాండ్ ఏం లేదు, ముఖ్యమంత్రి గారి వద్దనే విద్యాశాఖ ఉంది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని నేరుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఏమంటున్నాం, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, మీరు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే అమలు చేయమంటున్నాం. మేము ఇంకా వేరే గొంతెమ్మ కోరికలు ఏమి కోరట్లేదు. మీరు మానవతా దృక్పథంతో ఆలోచించండి. గెస్ట్ ఫ్యాకల్టీ రాష్ట్ర వ్యాప్తంగా 1940 పైచిలకు గెస్ట్ ఫ్యాకల్టీ సర్వీస్ అందిస్తున్నాం. అన్ని వర్కులు చేస్తున్నాం. అంటే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఏవైతే పనులు చేస్తారో అంతకు మించిన పనులను మేము కూడా చేస్తున్నాం. మరి అట్లాంటప్పుడు మేము సమాన పనికి సమాన వేతనం కూడా డిమాండ్ చేయట్లేదు. సమాన పనికి సమాన వేతనం డిమాండ్ చేస్తే మాకున్న క్వాలిఫికేషన్స్ యూజీసీ నిబంధనల మేరకు మాకు కూడా ఒక్కొక్కరికి 150,000 నుంచి 2.5 లక్షల వరకు, అంటే ఒక్కొక్కరు 10 నుంచి 12 సంవత్సరాలు అంటే వాళ్ళకి అసోసియేట్ ప్రొఫెసర్ అంటే 2.5 లక్షల పైచలకు వేతనం రావాలి. మేము అట్లా కూడా డిమాండ్ చేయట్లేదు. మీరిచ్చిన హామీలను మాత్రమే
అమలు చేయండి ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం. మేనిఫెస్టోలో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసేయడానికి ముందు మా దగ్గర నుంచి తీసుకున్నటువంటి రిక్విజిషన్స్ అన్నింటినీ కన్సాలిడేట్ చేసి మీకు ఈ పద్ధతిలో మీకు కన్సాలిడేట్ చేస్తామన్నటువంటి పేమెంట్ను మాత్రం సార్ మేము అడిగేది 365 రోజులు పనిచేస్తున్నాం, 364 రోజులకు మాకు వేతనం కట్టియండి అంతే మేము డిమాండ్ చేసేది. ఒక్కరోజు మీకున్న టెక్నికాలిటీస్ మమ్మల్ని 365 రోజులు పనిచేసుకుంటే ఎక్కడ పర్మనెంట్ కోసం కొట్లాడతారో అని భయం ఉంటుందేమో మీకు, ఆ భయాన్ని కూడా విడిచిపెట్టండి. 365 రోజులు పనిచేస్తాం, 364 రోజులకు మాకు వేతనం కట్టియండి. మీరు ఇచ్చినటువంటి హామీలనే అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మేము గెస్ట్ ఫ్యాకల్టీగా క్యాంపెయినింగ్ చేస్తూ మా మిత్రులు ఒక ఇద్దరు చనిపోయారు, అయినా కానీ మేము ఏం మాట్లాడుకున్నా మాకు తోచిన సహాయం మేము చేసుకుంటూ వెళ్ళాం. మరి ఆ విషయంలో కూడా మాకు న్యాయం జరగలేదు సార్. ఉపాధి హామీ పథకాల కింద ఇచ్చేటువంటి కూలీల కన్నా కట్టండి, మాకు ఆ ఇచ్చే 28,000 ఇవ్వండి. సమాన పనికి సమాన వేతనం అంటున్నారు, మరి మా సమానమైన పనికి సమాన వేతనం కూడా మేము అడగట్లేదు. ఎందుకంటే మాకున్న క్వాలిఫికేషన్సే రెగ్యులర్ ఫ్యాకల్టీకి కూడా ఉంటాయి. వాళ్ళు ఒక పీరియడ్కి వచ్చేసి 3.5 నుంచి 4.5 క్లెయిమ్ చేస్తారు, కానీ మేము ఆఫ్టర్ ఆల్ 390 రూపాయలు క్లెయిమ్ చేయడానికే మాకు అవకాశం ఉంది. ఆ 390 రూపాయలని కూడా 365 రోజులకి ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇది మా ఆర్తధ్వని మరి మీ చెవులకి ఎందుకు వినబడట్లేదో మాకు తెలియదు. ఆ 28,000 మాకు సమాన పనికి సమాన వేతనం కాదది, కానీ మాకు ఇస్తున్నటువంటి ఆ 28,000 కన్సల్టేటెడ్ పేగా ఈ ఆటో రెన్యువల్ సిస్టమ్ని మాకు అమలు చేయాలని సీఎం సార్కి సమీనంగా మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అమలు చేయాలని కూడా డిగ్రీ గెస్ట్ లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. నెలకు 50,000 వేతనం ఇవ్వాలి, అదేవిధంగా తమని ఆటో రెన్యువల్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ శివతో మహేష్ టీ న్యూస్, హైదరాబాద్.